కొండ అసెంబ్లీ నియోజకవర్గానికి నాకు అనుబంధం ఉంది. నా సోదరుడు రావిల కిషోర్ బాబుకు ఉంది, మా పెద్దన్న లాజరస్ గారికి ఉంది. మాది కొప్పురావూరు గ్రామం, ఇంతకుముందు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. ఇప్పుడు డిలిమిటేషన్ అయిన తర్వాత పొన్నూరు వెళ్ళింది. అలానే మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాజా అన్న గారిని కూడా కొప్పురావూరు గ్రామం, రావిల కిషోర్ బాబు గారి సతీమణి 2009లో PRP తరఫున తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 20,000 ఓట్లు. ఆ రోజు కొన్ని పొరపాట్లు జరిగినా కానీ 20,000 ఓట్లతో మనం గెలిపించుకోగలిగాం. 20,000 ఓట్లు ఎంచుకోగలిగాం. అదే ఇప్పుడు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిత్రులు కిషోర్ బాబు గారు చెప్తా ఉన్నారు, మనం ఈ సీటు గుంటూరు జిల్లాలో మొట్టమొదటి గెలవబోయే సీటు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం అని చెప్పని ఇవాళ ఈ విజయోత్సవ ర్యాలీలో చెప్తా ఉంది. సమయభావం ఉంది, నేను రెండు విషయాలు చెప్తాను. ఈ రాష్ట్రంలో 2019లో మనకు జరిగే ఎలక్షన్స్లో మన ముందు 3 వ్యక్తుల ముఖాలు కనిపిస్తాయి. ఒక వ్యక్తి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారి తండ్రి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన పుత్రుడు 42,000 కోట్ల అవినీతితో ఇవాళ హైకోర్టు చుట్టూ ప్రతి శుక్రవారం తిరుగుతూ ఉంటాడు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించిన ప్రతిపక్ష నాయకుడు. ఇంకో ప్రక్క 2014లో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్షతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆయన అవినీతిని మనం ప్రశ్నించామని చెప్పని మన మీద ఎదురుదాడి చేస్తాడు. ఈ మధ్య మనం బోర్డులు చూస్తా ఉన్నాం, ఎక్కడ పోయినా సరే కనిపిస్తా ఉంది, బాబు మళ్ళీ మీరే రావాలి అని చెప్పని. మళ్ళీ ఒక 4 రోజులు పోయేసరికి ఆ బోర్డులు పోయి బాబు మీరే రావాలి, ఆ తర్వాత మీ బాబు రావాలి అంటే ఇక వీళ్ళ బాబులు ఇష్టమేనా, వీళ్ళందరూ ఇష్టమా? అంటే మీ 1,00,000 కోట్ల అవినీతి చేస్తే మీరు మీ బాబు మీ మనవడు అందరూ ఇక్కడ మా మీద వచ్చి ఎక్కి తొక్కడానికి పాత రోజులు కాదు. చంద్రబాబు నాయుడు కాసుకో, 2019లో కాసుకో. వాళ్ళిద్దరూ ఒక పక్క. మూడో వ్యక్తి గురించి మీకు చెప్తాను. మూడో వ్యక్తి ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన జీవితం మీకు తెలుసు. ఇవాళ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునేటటువంటి 4 యాక్టర్లలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాకి దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ వచ్చేటటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకొని తను సినిమా నటుడిగా ఉన్నప్పుడు పిల్లల పేర్ల మీద వేసుకున్న FDని క్యాన్సిల్ చేసి మన కోసం మీకోసం జనసేన పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ఈ 2 కుటుంబాల దుర్మార్గాన్ని అంతం చేయాలని చెప్పని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక నాయకుడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని 1,000 కోట్లు దోస్తే, ఇంకొక నాయుడు తన కొడుకు కోసం 1,00,000 కోట్లు అవినీతి చేస్తే, మన నాయకుడు గర్వంగా చెప్పండి ఆయన పిల్లల కోసం దాచుకున్న డబ్బు తీసుకుని వచ్చి ఈ సమాజంలో మార్పు కోసం, మీ అందరి కోసం, మన కోసం, మన అందరి కోసం ఇవాళ జనసేన పార్టీని స్థాపించారు. అలాంటి ఈ 3 నాయకుల్ని 2019లో ప్రజలు ఎలాంటి పరీక్షకు గురి చేస్తారో మనందరికీ తెలుసు. ఆ పరీక్షలో అంతిమ విజయం ప్రజల కోసం, మార్పు కోసం, సామాజిక అభివృద్ధి కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిదని చెప్పని ఇవాళ మన తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం సాక్షిగా చెప్దాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. ఒకే ఒక విషయం చెప్తాను, ఎందుకంటే మిత్రులు నా సోదరుడు రావిల కిషోర్ బాబు గారు ఉన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో అన్నారు, ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని చెప్పని అనుకుంటారా అని చెప్పని, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పని మనం ఒక మనిషికి ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తే మా ఎస్సీ సోదరుల్ని ఎవరు ఎస్సీ కులంలో పుట్టాలని చెప్పని అనుకుంటావా? చంద్రబాబు నాయుడు నీకు ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీ దురహంకారాన్ని మానుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఈ సమాజంలో చాలా నిరాదరణకు గురవుతున్నటువంటి రెల్లి కులాన్ని నేను స్వీకరించానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, రెండో ప్రక్క ఎవరు ఎస్సీ కులంలో పుడతారని చెప్పని అనుకుంటారని చెప్పని మాట్లాడే ముఖ్యమంత్రి ఇంకొక పక్క. అలానే మన సోదరుడు మంత్రిగా ఉండి తన భార్య ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకుంటా రాజధానిలో 4 ఎకరాల పొలం కొనుక్కుంటే ఏం దళితులు రాజధానిలో పొలం కొనుక్కోకూడదా? అందుకని చెప్పని ఏదో కారణాలు సాగు చెప్పి
మంత్రివర్గంలో నుంచి పొమ్మం లేక పొగబెట్టి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇంకోసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. For more updates, please subscribe 99 TV Telugu.